Hi guys, a very good morning to all of you. Name me Ravikiran. Welcome back to my channel. And this is the all new Hero Xpulse 200 4V. మీలో చాలా మంది కూడా ఈ 4V టెస్ట్ చేయండి ఏ విధంగా ఉంది చెప్పండి అంటున్నారు కదా. సో ఫైనల్లీ బైక్ అయితే మన దగ్గర ఉంది. సో ఈ బైక్ది ఆల్రెడీ డెడికేటెడ్ ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అసలు ఈ బైక్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి చేంజ్ అయినాయి అన్నీ కూడా ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ పైన ఐకార్డ్స్లో ఉంటుంది, చూడండి. సో ఈ వీడియోలో దిస్ ఈజ్ ఎ రైడ్ రివ్యూ. ఈ రైడ్ రివ్యూలో ఇలాంటి ఆఫ్ రోడ్ ఏదైతే కనబడుతుందో ఇలాంటి ప్యాచెస్లో మనకి ఏ విధంగా ఈ బైక్ పనిచేస్తుంది, ఈ 4V చేంజ్ అయిన తర్వాత మనకి పవర్ ఎక్కడ వస్తుంది అనేది ఎవ్రీథింగ్ టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం బైక్ మీద కూర్చుందాం. ఈ బైక్ సీట్ హైట్ ఉంది కదా మనకి 825 mm ఉంటుంది. సో పర్సన్స్ ఎవరైనా కానీ 5-6 కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఈజీగా కూర్చోగలుగుతారు. సో లెట్స్ సిట్ ఆన్ ఇట్. కొంచెం టాల్ ఉంది అంటే షార్ట్ రైడర్స్ అయితే కొంచెం కష్టమవుతుంది. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. సో దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈకో మోడ్ అని కనబడుతుంటుంది. ఈకో మోడ్ ఇక్కడ మనకు గేర్ షిఫ్ట్ కూడా తెలుస్తుంటుంది, గేర్ చేంజ్ చేసుకోండి అని కూడా చెప్తుంటుంది. అది నాకు చాలా ఇష్టం దీంట్లో. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. బైక్ ఆన్ చేయగానే ఎంత రిఫైన్డ్ ఉందంటే మనకి ఇట్లా కూర్చుంటాం కదా, అసలు మనకి ఎక్కడ కూడా వైబ్రేషన్ రాదు, మనకి ఏం తెలియదు, అంత స్మూత్ ఉంది. సో ఫస్ట్ మనం రైడ్ చేద్దాం, దాని తర్వాత నేను అన్నీ చెప్తాను. సో ఇక్కడ గేర్ దగ్గర కొంచెం ఇష్యూ ఉంది, అంటే ఈ గేర్ ఇండికేటర్ ఉంది కదా ఈ బైక్లో చాలా డిలే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళాక తర్వాత గేర్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. చూడండి ఇప్పుడు గేర్ ఇండికేటర్ వచ్చింది. ఇప్పుడు నేను సాడ్లింగ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ టోటల్ ఆఫ్ రోడ్, మొత్తం అన్ని స్టోన్స్ ఉన్నాయి. కూర్చొని బైక్ రైడ్ చేసినా కూడా మన నార్మల్ రోడ్ మీద వెళ్తే ఏ విధంగా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంది దీంట్లో కూడా. వావ్, ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఇలాంటి బైక్ ఒకటి ఉండాలి. ఇప్పుడు చూడండి లైక్ 50 ఈ స్పీడ్లో వెళ్తున్నాం అయినా కూడా మనకి లైక్ మంచి పవర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. వావ్, టాప్ ఎండ్ కూడా బాగానే వస్తుంది పవర్. సో 100 దగ్గర మనకి బైక్ అనేది ఆగిపోతుంది అన్నమాట. 100 and 110 115 అక్కడికి మ్యాక్సిమం స్పీడ్ ఉంది. సో ఇక్కడ 4V వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి పవర్ అనేది మిడిల్ ఎండ్లో కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఆల్రెడీ 3000 RPM ఉన్నాం. 4, 5, 6, 7, 8,000 6, 7, 8,000 RPM దగ్గర కూడా మనకి ఈజీ పవర్ వస్తుంది. ఇది 4Vలో ఉన్న డిఫరెన్స్. వావ్, దిస్ ఇస్ సీరియస్లీ సర్ప్రైజింగ్. ఇంత ముందుకు ఇప్పటికీ there is a drastic change. సో మళ్ళీ ఆఫ్ రోడ్ వెళ్దాం. వావ్, టోటల్ సాడ్లింగ్ చేస్తున్నాను నేను. ఈజీగా వెళ్ళిపోతుంది బైక్ అయితే, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత ఈజీగా వెళ్తుంది బైక్. సో బేసికలీ ఈ బైక్ ఇంజన్ కూడా చూసుకుంటే దిస్ ఈజ్ 200cc 199.6 cc సింగిల్ సిలిండర్ 4 valve 4 stroke ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇది. సో మీరు బైక్ని ఎక్కువసేపు కూడా ఈజీగా రైడ్ చేయవచ్చు. కొంచెం లాంగ్ రైడ్స్ ఇక్కడ వెళ్ళినా కూడా మీకు ఈ బండి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఈ బండికి స్లిప్పర్ క్లచ్ లేదు, ఓన్లీ వెట్ మల్టీప్లే క్లచ్. ఇప్పుడు ఇంజన్ బ్రేక్ తోటి మనం యాక్చువల్లీ డౌన్ చేయాలన్నమాట. వావ్, ఆఫ్ రోడ్ ఇలాంటి రోడ్స్కి వెళ్ళాలంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ బైక్. మీరు చూస్తున్నారు కదా బైక్ని ఏ విధంగా రైడ్ చేస్తున్నాము. ఇలాంటి రోడ్లో మనకి ఇలాంటి బైక్స్ మాత్రమే ఈజీగా వెళ్తాము. అంటే ఎక్స్పల్స్ కానీ హిమాలయన్ కానీ ఏదైనా అడ్వెంచర్ బైక్స్. అదే నార్మల్ స్ట్రీట్ బైక్స్ అయితే మనం ఈ విధంగా వెళ్ళలేము. సో దీని అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉంది.
ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. వావ్, అసలు కొంచెం కూడా తెలియట్లేదు దీని సస్పెన్షన్. ఐ రియల్లీ లవ్ ద సస్పెన్షన్. నాకు బైక్స్, నేను ఇన్ని బైక్స్ రివ్యూ చేసినా కదా, ఇన్ని బైక్స్ రివ్యూ చేసినాక నాకు బాగా నచ్చిన సస్పెన్షన్ సెటప్ అనేది ఒకటి ట్రయంఫ్ టైగర్లో నచ్చింది. దాని తర్వాత నాకు ఈ ఎక్స్పల్స్ నచ్చింది. అంటే ఈ అడ్వెంచర్ కేటగిరీ అయితే ఉంటుందో, సో దీంట్లో వేరే అన్నీ కూడా అంతా నాకు అనిపించలేదు. బట్ ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు మన ఇండియన్ రోడ్స్ అయితే మ్యాక్సిమం అన్ని ఇట్లానే ఉంటాయి. సో ఇలాంటి ప్లేస్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలు స్లో చేసే అవసరం కూడా లేదు. ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ముందు ఇంకొక ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంటుంది, మనం స్లో కూడా చేయదు, సేమ్ అది ఇదే స్పీడ్లో వెళ్ళిపోదాం. సీరియస్లీ దిస్ ఈజ్ గ్లైడింగ్, ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి దీని ఇంజన్ పవర్ 100% తెలుస్తుంది మీకు. దీంట్లో మీకు 19.1 PS ఉంది, 17.3 Nm టార్క్ ఉంది. సో దానికంటే కొంచెం లిటిల్ బిట్ పవర్ ఇంక్రీజ్ అయింది, టార్క్ కూడా ఇంక్రీజ్ అయింది. కానీ దీని రిఫైన్మెంట్ లెవెల్ ఏదైతుందో అది నెక్స్ట్ లెవెల్. అసలు కొంచెం కూడా మీకు వైబ్రేషన్ లేదు హ్యాండిల్ బార్ దగ్గర, సీట్ దగ్గర, ట్యాంక్ దగ్గర. కానీ మీకు హయ్యర్ RPMs లైక్ 7,000 8,000 వెళ్తాం కదా, అప్పుడు ఫుడ్ పేక్స్ దగ్గర కొంచెం బజ్ వస్తుంది. బట్ ఇట్స్ నెగ్లిజిబుల్. అసలు ఇంత రిఫైన్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2Vలో కొంచెం ఉండేది వైబ్రేషన్స్, దీంట్లో అయితే లేవు. సో ఇంజన్ వైజ్ రియలీ గుడ్. మీకు ఆ లో ఎండ్ ఉంది, మిడిల్ ఎండ్. ఇప్పుడు పవర్ ఇట్లా ఇచ్చిన కొద్దీ మీకు ఆ పుల్ అనేది వస్తుంది అనమాట. దీని తర్వాత సస్పెన్షన్. సో సస్పెన్షన్ మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ ఉంది, రియర్ ఏమో మీకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ ఏంటంటే మీకు ఎట్ ఎ టైం టోటల్ నోస్ డైవ్ కాదనమాట. అంటే ఫాస్ట్గా వెళ్ళి మీరు బ్రేక్ కొట్టారనుకో టోటల్ కిందికి వెళ్ళిపోవడం ఆ విధంగా ఉండదు, నీట్గా స్మూత్గా వెళ్తుంది అనమాట కిందికి. కానీ మీకు లైక్ దీన్ని సాఫ్ట్ కానీ హార్డ్ అని చెప్పలేము, మీడియం పొజిషన్లో ఉంది. కొన్ని సాఫ్ట్ ఉంటాయి, సాఫ్ట్ అంటే మనం బ్రేక్ ప్రెస్ చేయని ఎట్ ఎ టైం మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో దీంట్లో ఆ విధంగా లేదు. దిస్ ఈజ్ రియలీ గుడ్. అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యేలాగా ఉంది దీని సస్పెన్షన్. ఇప్పుడు చూడండి పవర్. సో ఈ పవర్ ఇంతకుముందు 2Vలో మిస్సింగ్ ఉండే, అది ఇప్పుడు ఈ 4Vలో క్లియర్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడల్లా మనకు వస్తూనే ఉంది. అండ్ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఈ బ్రేక్స్ దగ్గర మీకు ఒక విషయం చెప్పాలి. సో ఆల్రెడీ ఫీచర్స్ వీడియో చూసిన వాళ్ళంటే తెలుస్తుంది మీకు. సో ఇక్కడ ఈ బ్రేక్స్ ఏవైతున్నాయో స్పాట్ ఆన్ బ్రేక్స్ ఉండవు ఇవి. ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అంతే ఉంది. సో మీకు ఇన్ కేస్ ఇలా వెళ్తున్నాము, సడన్గా స్లో చేయాలనుకోండి, మీకు ఫుల్ ప్రెషర్ అప్లై చేయాలి ఫ్రంట్, అయితేనే మీకు బండి అనేది ఆగుతుంది. మీరు కొంచెము నార్మల్ బైక్స్ లాగా కొంచెం ప్రెస్ చేస్తే బైక్ టోటల్గా హాల్ట్ అయిపోతుంది అంటే అది మాత్రం దీంట్లో కాదు. ఎందుకంటే దీని బ్రేక్స్ కూడా టోటల్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ క్యాలిబ్రేషన్ ఉంది దీంట్లో. ఆఫ్ రోడ్లో ఏంటంటే స్పాట్ ఆన్ బ్రేక్స్ ఉండొద్దు ఎప్పటికీ కూడా, లైక్ కొంచెం కొంచెం బ్రేక్ గ్రాడ్యువల్గా అప్లై అవుతుంది. సో దీంట్లో ఆ విధంగా ఉంది. ఇన్ కేస్ మీరు సడన్గా ఆపాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అంటే హార్డ్గా పుల్ చేయాలన్నమాట బ్రేక్స్. ఫ్రంట్కి అయితే ABS ఉంది, నో ప్రాబ్లం. బట్ రియర్ది కొంచెం చూసుకోవాలి. గేర్ ఇండికేటర్ గేర్ చేంజ్ చేయమని చెప్తుంది చూడండి ఇక్కడ. $9,500 రెడ్ లైన్ అవుతుంది. ఫోర్త్ గేర్ 102, ఫిఫ్త్ గేర్ 105, 105 106 దగ్గర విండ్ అనేది బాగా వస్తుంది. ఓ ఈ స్పీడ్లో కూడా కార్నర్ అవుతుంది. సో యా పవర్ పుల్ చేస్తే మాత్రము మనకి 90 దగ్గర ఓకే ఉంది. 90 100 దాటిందంటే ఇంజన్ కొంచెం స్ట్రెస్ అవుట్ అవుతుంది. ఈ బైక్ మనం కంఫర్టబుల్ స్పీడ్ కూడా చూసుకుంటే లైక్ 90 కంఫర్టబుల్ ఉంటుంది, ఈజీగా వెళ్తుంది. లైక్ 60-70 అయితే గేర్స్ చేంజ్ చేస్తేనే 60-70 వెళ్ళిపోతుంది. అండ్ 90 వరకు అయితే ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు, మీకు మైలేజ్ కూడా ఫుల్ వస్తుంది. ఈ గేర్ ఇండికేటర్ ఒకటి కొంచెం డిలే ఉంది. సో స్లిప్పర్ క్లచ్ లేదు, నేను గేర్ డౌన్ చేసినప్పుడల్లా వీల్ అనేది కొంచెం లాకింగ్ అవుతుంది. అది యాక్చువల్లీ ఆఫ్ రోడ్ కోసము, రోడ్ కోసం అయితే స్లిప్పర్ క్లచ్ ఉండాలి. బట్ ఓకే
సో ఇప్పుడు థ్రాటిల్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఆర్పిఎం అంటే 5, 6, 7,000 ఈ బ్యాండ్ ఉంది కదా, దీంట్లో ఇంతకుముందు పవర్ లేకుండే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5,000 ఉన్నాం, ఇప్పుడు చూడండి ఆ పవర్ ఏ విధంగా వస్తుంది కదా, ఇది డిఫరెన్స్ అనమాట. ఏ బైక్ అయినా కానీ 2 వాల్వ్ ఉంటే మీకు లో ఎండ్ పవర్ బాగుంటుంది, 4 వాల్వ్ ఉంటే హై ఎండ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ గుడ్. అండ్ మైలేజ్ గురించి చూసుకుంటే దీంట్లో మనకి 42 నుంచి 45 వరకు మైలేజ్ వస్తుంది. ఇప్పుడు మనం బ్రేక్ చూద్దాము. సో 60 స్పీడ్కి వెళ్ళి బ్రేక్ చేద్దాము. సో బ్రేక్స్ దగ్గర కొంచెం మనకి ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, అంటే అంత కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ అయితే లేదు బ్రేక్స్. సో ఈ బైక్ తీసుకుంటే ఏంటంటే మీరు ఆఫ్ రోడ్ని గుర్తుపెట్టుకొని లైక్ చూడండి బైక్ని. మీరు స్ట్రీట్ బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటా అంటే స్ట్రీట్ బైక్స్ లాగా అయితే మీకైతే ఉండదు. సో దీని క్యాపబిలిటీ, దీని పర్పస్ అవన్నీ కూడా టోటల్గా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ప్రైజింగ్, దీని ప్రైస్ 1,55,000 ఉంది హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్. ఈ ప్రైస్కి ఇది యాక్చువల్లీ చాలా వర్త్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో అందరూ కూడా లైక్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లాంగ్ రైడ్స్ వెళ్ళడం, టూరింగ్ వెళ్ళడం, అలాంటి వాటికి చాలామంది చూస్ చేస్తున్నారు. సో దానికి ఇలాంటి బైక్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆఫ్ రోడ్ ఏదైనా లొకేషన్ ఉందనుకోండి, సపోజ్ ఆ లొకేషన్కి వెళ్ళాలనుకుంటే రోడ్స్ బాగుండవు. అలాంటి ప్లేసెస్లో మీకు ఈ బైక్ తీసుకొని ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఇంకా కొన్ని రోజుల తర్వాత దీంట్లో ర్యాలీ కిట్ వస్తుంది, అంటే అప్డేటెడ్ది. అది ర్యాలీ కిట్ వేసుకుంటే మాత్రం ఇంకా మీకు గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్ అడ్జస్టబుల్ ఉంటుంది, కంప్రెషన్, రీబౌండ్ డాంపింగ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఒక వాల్యూ ప్యాకేజ్లో వస్తుంది. ఆ ర్యాలీ కిట్ వస్తే మాత్రం ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్పల్స్ కొనుక్కొని ఉంటే ఆ ర్యాలీ కిట్ వస్తే ర్యాలీ కిట్ వేసుకోండి. ఆఫ్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేయొచ్చు మీరు. సిటీలో లైక్ 3 to 4 అవర్స్ కంటిన్యూగా రైడ్ చేసిన నాకు ఎక్కడ కూడా లైక్ స్ట్రెస్ అయిపోతున్నా నేను అనే ఫీలింగ్ మాత్రం రాలేదు. వెరీ కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు నేను చూడండి రైడింగ్ పోస్చర్ రిలాక్స్డ్ ఉంది, లైక్ నీట్గా. ఇప్పుడు 48 ఈ స్పీడ్ అయితే దీనికి ఈజీ. గేర్స్ అని చేంజ్ చేస్తే లైక్ 50 స్పీడ్ మెయింటైన్ అవుతుంది. ఈ స్పీడ్లో మీరు ఎంత దూరం అన్నా ఈజీగా వెళ్ళొచ్చు. సిటీ లిమిట్స్లో అయితే 60, 70 కూడా చాలా ఈజీ. ఇప్పుడు చూడండి కొంచెం పవర్ ఇస్తే నేను మీకు 60 వెళ్ళిపోతుంది, 70. ఈ పవర్ అయితే ఈజీ, స్వీట్ స్పాట్, ఇంకా వెరీ స్వీట్ అనమాట. సో 90 మీద మీరు క్రూజ్ చేసుకుంటే మీకు మంచి మైలేజ్ అంతా కూడా వస్తుంది. ఇంకా దీనికి ఎక్స్టెన్సివ్ టెక్నాలజీ, ఆ సెన్సార్స్ ఉంటాయి కదా, సైడ్ స్టాండ్ కానీ ఇంజన్లో ఉన్న సెన్సార్స్ హీరో వల్ల అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ హెడ్ ల్యాంప్ త్రో అంటే కొంచెం మీకు ఆక్సిలరీ లైట్స్ వేసుకోండి. దీనికి బాగుంది, ప్రీవియస్ కంటే కొంచెం బెటర్ ఉంది. అంటే కంపెనీ వాళ్ళు చెప్పింది ఒక 21% బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసినామని చెప్పిండ్రు. సో అట్లా చూసుకుంటే ఓకే. బట్ నేనైతే మీకు ఆక్సిలరీ ల్యాంప్స్ అయితే మీకు సజెస్ట్ అయితే చేస్తాను. అండ్ సీట్స్ కూడా ఎయిర్ కుషన్ సీట్స్ వాడండి, కొంచెం లాంగ్ రైడ్స్ వేసేది ఉంటే. సిటీలో అయితే మీకైతే అంత అవసరం లేదు. ఈ బైక్ని కూడా టోటల్ మనం టూరింగ్ రెడీ కూడా చేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద గార్డ్స్ వేసి వెనకాల బాక్సెస్ పెట్టుకొని కొంచెం మనకి ఆ హెవీ బైక్ ఆ ఫీల్ కూడా వస్తుంది మీకు. సో చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, వెరీ రీజనబుల్ ప్రైస్ కూడా రీజనబుల్. కానీ దీని టోటల్ అవుట్పుట్ మీరు తీసుకోగలిగితే మాత్రం అమేజింగ్ ఉంటుంది బైక్. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీరో ఎక్స్పల్స్ 204V రైడ్ రివ్యూ. మీరు ఏమైనా కొత్త బైక్ కొని ఉంటే మన ఛానల్లో ఫీచర్ చేయాలనుకుంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి. డెఫినెట్లీ మీ బైక్ కూడా లైక్ మన ఛానల్లో ఫీచర్ చేయవచ్చు. అలా చేసేందంటే చాలామంది కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి బైక్ అవైలబిలిటీ లేకుంటే కూడా లైక్ మీ దగ్గర ఏదో ఉన్నది ఫీచర్ చేస్తే కూడా ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మనం రివ్యూ చేసేది కూడా ఒకరి నుంచి ఒకరికి ఇంకొకరికి హెల్ప్ అన్న అవుతుంది, ఒకరికి కాకపోతే ఇంకొకరికన్నా కానీ. సో ఈరోజు మీ అందరికీ ఎక్స్పల్స్ 4V రివ్యూ కావాలన్నారు. సో దీని గురించి నాకు ఫ్రెండ్ బైక్ పంపించాడు. సో ఇప్పుడు మీ అందరికి హెల్ప్ అవుతుంది. బేసికలీ ఇప్పుడు ఈ షోరూంలో ఈ బైక్ అవైలబుల్ లేదు. సో ఆ విధంగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి మీరు ఎవరికైనా బైక్స్ కొని ఉంటే మీరు ఫీచర్ చేయండి, వేరే వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం 100Kకి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఇలా అని చెప్తుండండి. ఇంకేమైనా మీకు బైక్ రివ్యూస్ స్పెషల్వి కావాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.